ఓకే. లాస్ట్‌కి అయితే మనం ఇన్‌హెరిటెన్స్, ఎన్‌క్యాప్సులేషన్ ఇవైతే చూసాం గదా! ఓకే. ఇప్పుడేంటంటే డేటా అనేది మనకి జనరల్ స్టోర్ ఉంది కదా! మల్టీ లెవెల్ ఆఫ్ జనరల్ స్టోర్. ఈ జనరల్ స్టోర్‌కి మనం క్లాస్ బేస్డ్ ఉపయోగించుకొని ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయడం, ఐటెమ్స్‌ని యాడ్ చేయడం. ఐటెమ్స్ అంటే ఇవి రైసు, షుగర్ అనేది ఐటెమ్స్ తీసుకుందాము. ఇవి దాని లోపల ఉన్న గ్రేడింగు, దానికి ప్రైసింగు, ఆ ప్రైసింగు, ఆ గ్రేడింగు ప్రతి ఒక్కటి కూడా మనం యాడ్ చేద్దాము. ఓకేనా? నేనైతే ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. యాడింగ్ ప్రొడక్ట్స్ అనే ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటాను. ఐ థింక్ ఇట్ విల్ ఈస్ ఏంటి ఒక ఎంటీ యొక్క జనరల్ స్టోర్‌కి సంబంధించిన అన్నిటిని కూడా ఒక చోట పెట్టాలి కదా! మనము ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక ఎంప్టీ డిక్షనరీని అసైన్ చేసుకుందాము. మనము ఒక 2 వేస్‌లో మనం అయితే దీన్ని అసైన్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ మీరు ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ అయినా ఇచ్చేసుకోవచ్చు. ఆర్ అదర్‌వైజ్ డిక్ట్ అని తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే ఒకవేళ మీరు ఇలా గాని ఇచ్చారు అంటే అది సెట్టా, ఒకవేళ వాల్యూస్ కానీ ఇలా అసైన్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లమ్ అయిద్ది. ఎందుకంటే డిక్షనరీ అండ్ సెట్ అనేవి బోత్ సేమ్. బట్ కానీ మీరు డిక్లరేషన్ చేసేటప్పుడే దాని యొక్క డిఫరెన్స్ అనేది మనకి అర్థమైద్ది. ఓన్లీ కూడా వాల్యూస్ వాటికి ఓన్లీ ఏవైనా కూడా కీస్ లేకుండా ఓన్లీ వాల్యూస్ ఉంటే దాన్ని మనం సెట్ అంటాము. విత్ కీస్ అండ్ వాల్యూస్ ఉంటే మాత్రం దాన్ని మనము డిక్షనరీ అంటాము. బికాస్ ఆఫ్ నేను ఇక్కడైతే డిక్ట్ అని నేను పాస్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీకు కావాల్సి ఉంటే ఏంటి ఆ టైప్ ఏంటో కూడా చూద్దాము. టైప్ ఆఫ్ స్టోర్. ఓకే. ఇప్పుడు రన్ చేసి చూద్దాము. చూసారా? క్లాస్ అనేది డిక్షనరీ వచ్చింది. ఒకవేళ గాని మనం గాని ఈ ఎంప్టీ గాని పాస్ చేసి చూద్దాం. ఒకసారి రన్ చేసి. చూసారా? బోత్ 2 అలానే వచ్చినాయి. బట్ కానీ నేను గాని 1, 2, 3, ఇట్లయితే సమ్ వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి అది మనకి డిక్లరేషన్ అనేది మారిపోయింది. ఇక్కడ చూడండి క్లాస్ వచ్చేసరికి మనకి అది సెట్‌గా చూపుతుంది. ఇక్కడ మనం ప్రీవియస్‌గా వాల్యూస్‌ని గాని అసైన్ చేయకపోతే అది ఎంప్టీగా ఉన్నప్పుడు అది డిక్షనరీగా చూపించింది. ద మోస్ట్ కామన్‌గా అడిగే క్వెషన్స్ కూడా మనకి ఎగ్జామ్స్‌లో కామన్‌గా ఇప్పుడు ఎంప్టీ డిక్షనరీ గాని డిఫైన్ చేసి ఉంటే అది ఏంటి అనేది పైథాన్ లెవెల్‌లో అడుగుతా ఉంటారు. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. డిక్షనరీ అని నేను డిక్లేర్ చేశాను. ఓకే. నేను ఒక క్లాస్‌ని అయితే డిఫైన్ చేసుకుంటున్నాను. ఇ నాకైతే ఇక్కడ ఈ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండటం వల్ల ఆటోమేటిక్‌గా ఇవి వచ్చేస్తున్నాయి. యాడ్ ప్రొడక్ట్ అనేది నేను తీసుకుంటాను క్లాసు. చూడండి నేను ఇక్కడ ఇనిషియలైజేషన్ చేసుకుంటాను. ఓకేనా? ఇనిషియలైజేషన్ వచ్చేసరికి ప్రొడక్ట్ నేము, ప్రొడక్ట్ గ్రేడు ఓకే. ఇవన్నీ కూడా నేను ఇక్కడే అసైన్ చేసుకుంటాను. ఆహ్, నేము, గ్రేడు, ప్రైస్ ఓకే. కాపీ అండ్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నాకు ఇంటర్నెట్ ఉండటం వల్ల ఆటోమేటిక్‌గా ఇది విజువల్ స్టూడియో అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ ఎక్కడి నుంచి నేను కాపీ చేసినయి కాదు. ఓకే. ఇది ఇంటీజర్ ఓకే. ఇప్పుడు యాడ్ ప్రొడక్ట్ చేద్దాము. ఓకే. ఇక్కడ చూడండి నాకు సమ్ అయితే ఇచ్చేసింది ఆటోమేటిక్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను మీకు. ఇక్కడ చూడండి జనరల్ స్టోర్స్‌లో ప్రొడక్ట్ గాని ఉంటే ఆ ప్రొడక్ట్ కీ గాని, నేమ్ గాని ఉంటే దానికి రిలేటెడ్ అపెండ్ అయిపో చెప్పింది. ఆర్ అదర్‌వైజ్ అది గాని లేకపోతే ప్రొడక్ట్ నేమ్ తీసుకొని ప్రొడక్ట్ గ్రేడ్‌లో ప్రైస్ అనేది యాడ్ చేయమంది. ఓకేనా? ఇది మీకు
ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇక్కడ మనకి మన యొక్క డిక్షనరీ ఉంది కదా. ఈ యొక్క డిక్షనరీలో ఇలా అయితే మనకి వాల్యూస్ అయితే ఉన్నాయి అనుకోండి. మన రైస్ అండ్ షుగర్. సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కానీ ఈ నేమ్ ప్లేస్ లో రైస్ పాస్ చేస్తే రైస్ ఆల్రెడీ ఉంది కాబట్టి అప్పుడు ఇఫ్ బ్లాక్ అనేది మనకి వర్క్ అయింది. ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళిపోయి మనకి స్టోరు ప్రోడక్ట్ నేమ్, ఆ ప్రోడక్ట్ నేమ్ అనేది యాడ్ అయిపోయి ఆ వాల్యూ అనేది ప్రోడక్ట్ నేమ్ మనకి ఏముంది ఇప్పుడు ప్రోడక్ట్ నేమ్ సారీ ఇది ప్రోడక్ట్ లేకపోతే మనకి ఇఫ్ బ్లాక్ అనేది వర్క్ అయిపోయింది. ఒకవేళ ప్రోడక్ట్ కానీ ఆల్రెడీ ఉంది కదా మన దాంట్లో, ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అండ్ ఈ ప్రోడక్ట్ గ్రేడ్, ఓకే, దెన్ ప్రైస్ అనేది మనకి అటెండ్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ ఏంటి ఒకవేళ ఈ రైస్ కానీ షుగర్ కానీ లేదు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ ప్రోడక్ట్కి ఎంటీ అయిపోయి ఎంటీ డిక్షనరీ అనేది అసైన్ అయిపోయింది. ఓకేనా. మన ఫార్మాట్ ఏంటి మనకి ఒక ఐటమ్ ఉండింది, ఆ ఐటమ్కి మళ్ళీ ఒక వాల్యూ అనేది ఒక డిక్షనరీ అనేది మనం అసైన్ చేయాలి. ఓకేనా. దట్స్ వై ఇది ఇక్కడ తీసుకుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటాను ఇది. దెన్ ఒకసారి మనం ఒక ప్రోడక్ట్ ని యాడ్ చేసి చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలి, మన ఫస్ట్ ఆబ్జెక్ట్ ని అయితే మన యొక్క ఆబ్జెక్ట్ ని కాల్ చేయాలి కదా. ప్రోడక్ట్, ఇక్కడ ప్రోడక్ట్ యాడ్ టు ప్రోడక్ట్ అని ఇక్కడ ఆల్రెడీ వచ్చేస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఏంటి ఇక్కడ రైస్ 1 10 అనే వాల్యూస్ ని పాస్ చేస్తుంది. ఓకేనా. మన యొక్క క్లాస్ ని కాల్ చేసాము, క్లాస్ లోపల కన్స్ట్రక్షన్ ఏంటి ఇదే కదా. ఓకే, దెన్ ఇది ఇలా అయితే పాస్ అయిపోయింది. ఓకే, ప్రోడక్ట్ అనేది మనకి యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఒకవేళ ప్రోడక్ట్ ని కానీ మనకి రిమూవ్ చేయాలన్నా కూడా ఆటోమేటిక్గా కోడ్ అయితే ఇచ్చేస్తుంది నాకు. నేనైతే డోంట్ వరీ, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చూడండి రిమూవ్ అనేది ఉంది కదా, రిమూవ్ ప్రోడక్ట్ ఇఫ్ సెల్ఫ్ డాట్ ప్రోడక్ట్ కానీ ఇన్ స్టోర్, అంటే మన యొక్క డిక్షనరీలో కానీ ఆ ప్రోడక్ట్ కానీ ఉంటే ఓకే, దాని లోపలికి వెళ్ళి మళ్ళీ స్టోర్ లోపల ఆ యొక్క ఐటమ్ ఏదైతే ఉందో మన యొక్క ప్రోడక్ట్ నేము అది కానీ ఆ ప్రోడక్ట్ గ్రేడ్ మళ్ళీ, అంటే ఇప్పుడు రైస్ ఉంది, ఈ రైస్ ఓకే ఉంది అని మనం దీని లోపలికి వస్తాం. ఈ లోపలికి వచ్చినాక రైస్ 1 అనే గ్రేడ్ అనేది మళ్ళీ ఈ రైస్ లోపల ఉందా లేదా, అంటే స్టోరు దాంట్లో స్లైసింగ్ ఆపరేషన్ కీ వాల్యూతో చేస్తాం. మన కీ వాల్యూ ప్రోడక్ట్ నేమ్ ఏంటిది ఇక్కడ రైస్. ఓకే, దీని లోపల ఈ గ్రేడింగ్ రిలేటెడ్ ఉందా లేదా. ఓకేనా, గ్రేడింగ్ రిలేటెడ్ ఉంటే దెన్ అప్పుడు మనము డిలీట్ మన యొక్క స్టోరు ఇలా స్లైసింగ్ ఆపరేషన్ చేస్తాము. ఫస్ట్ టాప్ లెవెల్లో ఉన్న మన ఈ రైస్, ఓకే, దాని లోపల ఉన్న మళ్ళీ కీ, ఓకే, ఇలాగని తీసుకుంటే దాని లోపల ఉన్న ఇప్పుడు రైస్ 1 ఒకవేళ నేను కానీ డిలీట్ చేయాలనుకుంటే ఇది డిలీట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ ప్రోడక్ట్ 2 అని ఇచ్చేసాడు మనకి. ప్రోడక్ట్ 2 కూడా ఒకసారి యాడ్ చేసి చూద్దాము. ప్రోడక్ట్ 2 కూడా ఓకేనా, మీరు చూసారా ప్రోడక్ట్ 2 కూడా మనకి యాడ్ అయిపోయింది. ప్రోడక్ట్ 1 ఇది, ప్రోడక్ట్ 2 ఇది. దెన్ నేను ఇప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ 1ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ ప్రోడక్ట్, ఓకే, రైస్ 1 అండ్ ప్రోడక్ట్. ఇక్కడ రిమూవ్ ప్రోడక్ట్ మన యొక్క క్లాస్లోకి పాస్ చేసాం, ఏవైతే తీసేయాలనుకుంటున్నాం అవి, అండ్ మనం ఇప్పుడు కాల్ చేయాలి. ఓకేనా. ఆర్ అదర్వైజ్ మనం ఇది ఇలానే పెట్టేసేసి మనకి యాడ్ ప్రోడక్ట్ కాకుండా రిమూవ్ ప్రోడక్ట్ అని కూడా మనం రాసేయచ్చు డైరెక్ట్. ఓకేనా. ప్రోడక్ట్ 2 ఉంది కదా, డాట్ రిమూవ్ ప్రోడక్ట్.
ఓకేనా? ఇప్పుడు ఏమైంది మనకి ప్రోడక్ట్ యాడ్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి చూద్దాము. రిమూవ్ అనేది ఏ ప్రోడక్ట్ ఏదో ఒకసారి చూడండి. చూసారా మనకి ఫైనల్‌గా ఫస్ట్ ప్రోడక్ట్ మటికి ఉంది. రెండో ప్రోడక్ట్ అయితే లేదు. ఓకేనా? నేను ప్రింట్ అనేది ఎవ్రి దాంట్లో ప్రతి దాంట్లో రాసాను కాబట్టి మనకి ప్రింట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఆర్ అదర్‌వైజ్ ఇక్కడ రిటర్న్ వాల్యూ గాని మనం గాని రాసుకున్నాము అంటే రిటర్న్ వాల్యూ రాసుకున్నప్పుడు ఇక్కడ మనం ప్రింట్ రాయాల్సొచ్చి ఉండిద్ది. ఓకేనా? అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రింట్‌లో అయితే మొత్తం తీసేసి నేను మనకి ఎక్కువ మాక్సిమం కూడా రిటర్న్ మనకి ఎప్పుడైనా కూడా మాక్సిమం రిటర్న్ వాల్యూ రాసుకోండి. దట్ ఈస్ ద డెవలపర్‌కి ద మోస్ట్ అడ్వాంటేజ్. మీరు గాని ఇనీషియల్ లెవెల్‌లో ఉంటే ఇలా అయితే కన్‌స్ట్రక్షన్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిది ఏది కూడా మనం రిటర్న్‌లో ఏదైతే మనం ప్రింట్ చేస్తున్నామో దాన్ని ఓకే. ఇప్పుడు గాని రన్ చేశారు అంటే నాకు ఎలాంటి ఏవి కూడా ప్రింట్ అవ్వవు చూడండి. ఓకే. జస్ట్ రన్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. ఇది మనకి ఎప్పుడు ఇవి మనకి ప్రింట్ అవుతాయంటే మీరు వీటి ముందు ప్రింట్ ఆఫ్ అని రాస్తేనే ప్రింట్ ఆఫ్ ఓకే. వచ్చే రిటర్న్ వాల్యూ మనకి ప్రింట్ అవుతాయి. ఓకేనా? మీరు వాటిని రీయూజబుల్ చేసుకోవాలి. వచ్చిన వాల్యూస్‌ని మళ్ళీ మనం రీయూజబుల్ చేయాలి. వేరే క్లాస్‌లో గాని, వేరే మెథడ్‌లో గాని ఆర్ వేరే ఫంక్షన్‌లో మనం గాని ఇంక్లూడ్ చేసుకొని వాడాలి అనుకుంటే మనం ఏంటంటే వీటికి ఒక వేరియబుల్స్ తీసుకొని వేరియబుల్స్‌కి అసైన్ చేసుకుంటాము. నాకు ఓన్లీ కూడా ఫస్ట్ ప్రొడక్ట్‌తోనే నాకు వర్క్ ఉంది. ఓకే. నేను ప్రోడక్ట్ 1 అండర్ స్కోర్ అని తీసుకుంటాను. ఇప్పుడు ఇది ఒక వేరియబుల్‌కి అసైన్ అయిపోయింది. ఇక్కడ ఈ యొక్క డేటా అనేది మనకి ఎప్పుడైనా అవసరమైతే మనం దాన్ని రీయూటిలైజేషన్ చేసుకుంటాము. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం ఆహ్, రీయూటిలైజేషన్ తర్వాత చూద్దాము. ఇప్పుడైతే ఈ యొక్క క్లాస్‌లో మనము ఎడిట్ కూడా చేద్దాము. ఓకేనా? ఇప్పుడు ప్రోడక్ట్ రిమూవ్ చేసేసాం కదా! ఒకవేళ బై మిస్టేక్ ఐటెమ్‌ని రీప్లేస్ చేయాలన్నా ఆర్ అదర్‌వైజ్ ఐటెమ్‌లో ఉన్న గ్రేడింగ్ వాల్యూస్‌ని అప్డేట్ చేయాలన్నా ప్రతి ఒక్కటి ఏదైనా ఆపరేషన్ ఉండేది కదా! ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ చేద్దాం. ఓకేనా? ఎడిట్ ప్రొడక్ట్ ఆటోమేటిక్‌గా నాకైతే ఇచ్చేసింది చూడండి. ఇప్పుడేంటంటే ఇది ఓన్లీ కూడా ప్రొడక్ట్ ఓకే. ఇక్కడ ఓన్లీ కూడా ప్రైస్ అప్డేషన్ చేస్తుంది. ఓకేనా? మనకి కీస్‌ని మనం అప్డేట్ చేయలేము. ఆల్‌వేస్ కీస్‌ని మనం డిలీట్ చేయగలము. అంతే. మనం కీస్‌ని ఎనీవే వి కాంట్ అప్డేట్ ఇట్ కీస్. కావాల్సుంటే మీరు కీస్‌ని మనం డిలీట్ చేసి దాని ప్లేస్‌లోకి ఆ డేటానంతా కూడా వేరే దాంట్లోకి తీసుకొని మనం అప్డేషన్ చేయాలి. ఓకే. అది కూడా మనం రాద్దాము. కీ ప్రొడక్ట్ అప్డేట్ ఇదిగోండి ఆటోమేటిక్‌గా ఇచ్చేసింది. ఇక్కడ చూడండి. చూడండి. ఇక్కడ పాప్ అని పెట్టేసేసి ప్రొడక్ట్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చింది. పాప్ సెల్ఫ్ ప్రొడక్ట్ నేము. కానీ ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చిన రాంగ్ చూడండి. ఎప్పుడన్నా కూడా మీకు పాప్ ఆపరేషన్‌లో మనం ఏ వాల్యూస్‌ని పాస్ చేస్తాం మనం?
పాప్ లోపల ఎప్పుడు కూడా ఆల్వేస్ వీ విల్ పాస్ ది ఇండెక్స్ వాల్యూస్. ఓకేనా? ఒకవేళ ఇది వర్క్ అయిద్దో వర్క్ కాదో చూద్దాం ఒకసారి కావాల్సి ఉంటే. కీ అనేది ఫస్ట్ రైస్ నుంచి మనం ఏం చేద్దామంటే మీకు ఐ థింక్ నేను ఎడిట్ ప్రోడక్ట్ ఏం లేదు, మనకి ప్రైస్ వాల్యూస్ని అప్డేట్ చేయడం, ఇది కూడా చూద్దాము. ద ఫస్ట్ వన్ కీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇవి అప్డేట్ చేసి చూద్దాము. ఇది రిమూవ్ ప్రోడక్ట్. ఓకేనా? ప్రింట్ ఆఫ్ ఈ ప్రోడక్ట్. ఇక్కడ చూడండి గ్రెయిన్స్ అని వచ్చింది అక్కడ అసలు ఇక్కడ గ్రెయిన్స్ గా తీసుకుంటుంది. అండ్ రైస్ 1 10. ఇంకా ఒకసారి ఇక్కడ ఆపరేట్ చేసి చూద్దాము. ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ ని ఈ మొత్తం కూడా డిలీట్ చేస్తుంది. అండ్ యాడ్ టు ప్రోడక్ట్ ఏవైతే డిలీట్ చేసిన డేటా ఉందో మళ్ళీ అగైన్ యాడ్ టు ప్రోడక్ట్ కి ఇచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా రైస్ గా ఏవైతే మనకి మిగిలిపోయినాయో అవి గ్రెయిన్స్ గా మనకి ఇక్కడైతే అప్డేషన్ జరిగింది చూడండి. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ మనం కానీ ఇది కామెంట్ కానీ చేసాము అంటే ఇక్కడ చూడండి మీకు అర్థమైపోయింది. ఇది ప్రోడక్ట్ 3 యాక్చువల్లీ. ఇది జస్ట్ యాడ్ చేసామనే కానీ దీని ప్రోడక్ట్ 3 గురించి మనం ఎక్కడా కూడా దేన్ని కూడా కాల్ చేయలేదు. వ్యూ ప్రోడక్ట్స్ అనేవి చేయాలి. యాక్చువల్లీ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్ అవేర్నెస్ కూడా వచ్చింది. సరే, వ్యూ ప్రోడక్ట్స్ స్టోర్ రిటర్న్ స్టోర్ అండ్ ద ఫస్ట్ థింగ్ ఇక్కడ అప్డేట్ చేసే ముందు నేను కాల్ చేస్తాను ప్రింట్ ఆఫ్ దా లాస్ట్ గా మనకు ప్రోడక్ట్ 2 కాబట్టి ప్రోడక్ట్ 2 నేను తీసుకుంటున్నాను. ప్రోడక్ట్ 2 డాట్ వ్యూ. ఓకే, ఇక్కడ చూద్దాము మీకు ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ ఏవైతే ఉన్నాయి జస్ట్ రైస్ ఇవి వాటికే ఉన్నాయి. ప్రోడక్ట్ 2ని నేను కామెంట్ చేస్తున్నాను చూడండి. రిమూవ్ చేయటము వ్యూ ప్రోడక్ట్ జస్ట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ చూడండి రైస్ 2. ఓకే, రైస్ 2 అయితే ఉంది మన కాడ. రైస్ 2 అనే 2 టైమ్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకి యాడ్ ప్రోడక్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ రిటర్న్ చేసి దాన్ని ప్రింట్ చేయమన్నాము. మనకి అక్కర్లేదు ప్రింట్ చేయనక్కర్లేదు అనుకుంటే దాన్ని ఇప్పుడు కూడా రిమూవ్ చేసామంటే మనకి ఒకటే రిజల్ట్ కనబడుతుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, మనం ఈ రైస్లో ఉన్న ఐటమ్స్ మొత్తం కూడా చూడండి అవి గ్రెయిన్స్ అనే కీవర్డ్కి మారిపోయాయి. ఇది ఎలా మారింది? ఇక్కడ కానీ మీరు కీ అప్డేట్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్లో ఆ వాల్యూ ఉందా లేదనేది క్రాస్ వెరిఫై చేస్తున్నాము. క్రాస్ వెరిఫై చేసినాక స్టోర్లో పాప్ ఆ నేమ్తో రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయా, కీ రిలేటెడ్ పాప్ ఉపయోగించి మనం ఆ స్టోర్లో ఆ మొత్తం కూడా ఈ యొక్క న్యూ వేరియబుల్కి నేను స్టోర్ చేస్తున్నాను. ఓకేనా? అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే పాప్ చేసినప్పుడు ఏంటంటే ఈ డేటా మొత్తం కూడా మనకి ఇక్కడ ఇక్కడ డిలీటింగ్ ఇదంతా కూడా ఫ్రమ్ దాని నుంచి మొత్తం కూడా తీసేసుకొని ఈ వాల్యూస్కి అసైన్ అయిపోవాలి. ఇంకా పైన ఉన్న ఆ కీ వాల్యూ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా? ఇది దీని యొక్క ఆపరేషన్ అండ్ రిటర్న్ స్టోర్ చేస్తుంది. అండ్ వ్యూ ప్రోడక్ట్స్ అంటే ఏం లేదు, జస్ట్ నేను రిటర్న్ది మనం ప్రింట్ రాస్తాం కదా, అలానే ఇక్కడ వ్యూ ప్రోడక్ట్కి నేను స్టోర్ మొత్తాన్ని కూడా ప్రింట్ చేస్తాను. దీన్ని మీరు ఇంకొంచెము బ్యూటిఫుల్గా చేయాలి అనుకుంటే ఫర్ లూప్ ఉపయోగించి అది ఆల్రెడీ ఇచ్చేసింది. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ మొత్తం నేను ఆల్రెడీ ఈ ఫైల్స్లో చేసి ఉన్నాను కాబట్టి దీనికి రిలేటెడ్ కోడ్ చూడండి. ఆ కేఎల్ఎంలు ఈ వైలు ఇవన్నీ నా స్ట్రక్చర్డ్ బేస్డ్ అని అది ఇస్తుంది. ఓల్డ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ రిటర్న్ నేను నథింగ్ నేనేమి ఇవ్వట్లేదు, జస్ట్
జస్ట్ వ్యూ ప్రొడక్ట్స్ అని ఉంది కదా! వ్యూ ప్రొడక్ట్స్‌ని కాల్ చేసి జస్ట్ ఇంక అక్కర్లేదు ప్రింట్ ఇక్కడ కూడా ఎందుకంటే ప్రింటే మన దాంట్లో ఉంది అక్కడ వ్యూస్‌లో. ఇక్కడ రాసి ప్రింటే కాబట్టి. దెన్ అంతకుముందు మనకొచ్చినట్టు రైస్ లోపల ఉన్నాయి మనకి ఆటికొచ్చేస్తాయి. ఓకేనా? ఈ విధంగా అయితే మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. యాడింగు, వ్యూ అండ్ కీస్ ఇవన్నీ కూడా. ద సేమ్ లెవెల్ ఇలా మనకి బ్యాక్ ఎండ్‌లో ఫ్రేమ్ వర్క్స్ అనేవి కన్‌స్ట్రక్షన్ చేసి ఉంటాయి. ఓకేనా? మనం వాటిని రీయుటిలైజేషన్ చేసుకోవాలి. హౌ టు ఇట్ విల్ అనేది మీకు తెలిసుండాలి. యాక్చువల్లీ మీకు చూపిస్తాను. ఒక ఫ్రేమ్ వర్క్ మేము వర్క్ చేసేది. ఆహ్, ఇది మీకు లైబ్రరీస్ కూడా చూపిస్తాను. లైబ్రరీస్ విత్ చూపిస్తే దెన్ ఇంకా ఈజీగా అర్థమైద్ది. కన్ఫ్యూజన్ అయిద్ది. లాట్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఉంది. గిట్ డాకర్ కస్టమర్ కేర్ ఎన్వి చార్ట్ ఫస్ట్ సరే ఇదైతే మీకు ఈజీగా ఉండిద్ది. ఐ విల్ షో టు యూ. ఓకేనా? యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్‌కి మనము వర్చువల్ ఎన్విరాన్మెంటల్ అనేది క్రియేట్ చేసుకుంటాము. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ లైబ్రరీస్ బేస్ చేసుకొని మనం ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క వెర్షన్స్ మనకి ఏంటంటే కొత్తగా వస్తా ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్‌కి ఏంటంటే కొన్ని వెర్షన్సే సపోర్ట్ చేస్తా ఉంటాయి. వైల్ దట్ టైమ్ మనం ఏం చేస్తాము అంటే దానికి రిలేటెడ్ వెర్షన్స్‌ని మనము ఆ లైబ్రరీస్‌ని ఉపయోగిస్తాం. నాకు తెలిసి మీకు తెలిసిన లైబ్రరీస్ మీ కాలేజీ లెవెల్‌లో చెప్పేవి పాండాసు, నంపై వీటి గురించి మీకు తెలిసే ఉండిద్ది. ఓపెన్ సివి ఇలాంటివి. మనకి లాట్ ఆఫ్ ఉంటాయి. అవి ఒకటే కాదు మనకి ఉపయోగపడేవి ఏంటంటే పీడిఎఫ్‌లు గానీ, ఎక్సెల్స్ గానీ మనకి డిపెండింగ్ అపాన్ ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకొని ఏంటంటే మనం వర్క్ చేస్తా ఉంటాము. ఇదొక వన్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్. బ్యూటిఫుల్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ద జాంగో అనేది ఏపీఐ డెవలప్‌మెంట్ అండ్ వెబ్ డెవలప్‌మెంట్‌కి ఉపయోగిస్తా ఉంటారు. ఇది బాగా ట్రస్టెడ్. మనకి లాట్ ఆఫ్ ఉపయోగిస్తా ఉంటారు. మనకి యూట్యూబ్ గాని రన్ అవుతుంది వీటి మీదే మాక్సిమం. నాట్ ఓన్లీ ఈ ఒక్క ఫ్రేమ్ అని చెప్పను. వన్ ఆఫ్ ద పార్ట్ యూట్యూబ్‌లో మీరు గాని గూగుల్‌ని అడిగితే జాంగో కూడా ఇంక్లూడ్ సమ్ ఆఫ్ మేబీ సమ్ నోటిఫికేషన్స్ ఇవ్వడానికో వన్ ఆఫ్ పార్ట్ ఇదైతే ఉపయోగిస్తారు జాంగోని. మొత్తం ఎంటైర్ అయితే కాదు. ఇక్కడ మన యాక్టివేట్ అనే ఫైల్ ఉంటుంది. ఈ యాక్టివేషన్ ద్వారా మనం యాక్టివేట్ చేసుకుంటాము ఫైల్‌ని. ఓకే. ఇక్కడ చూడండి. ఈ క్రియేషను ఇదంతా కూడా ఒక వర్చువల్ ఎన్విరాన్మెంటల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ క్లాస్‌లో చెబుతాను. అలా కొన్ని లైబ్రరీస్ మీద కూడా మనం వర్క్ చేద్దాము. ఓకే. ఇక్కడ చూడండి యాక్టివేట్ చేసేసాను. ఓకే. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనకి ఈ ఎన్విరాన్మెంటల్ యాక్టివేట్ అయిపోయింది. ఎల్ఐవి అని ఉంది కదా! స్క్రిప్ట్స్‌లో చూడండి ఇక్కడ స్క్రిప్ట్స్‌లో ఆల్రెడీ జాంగో గురించి వీళ్ళంతా కూడా ఇవి డెవలప్ చేసి ఉన్నాయి. ఓకే. యాప్స్ అని, కాన్ఫిగ్ అని, కాంట్రిబ్యూట్ అని ఈ కాంట్రిబ్యూట్ ఎక్కువగా వాడతాము. ఈ కాంట్రిబ్యూట్‌లో ఏంటంటే అడ్మిన్స్ అని, అథెంటికేషన్ అని, కంటెంట్ టైప్ అని ఇలా కొంచెం వెబ్ డెవలప్‌మెంట్ చేసిన వాళ్ళకైతే వాళ్ళకి అర్థమైపోద్ది. ఇవన్నీ కూడా ప్రీ బిల్డ్. ఇవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది మీకు ఒకసారి ఎలా మేము యుటిలైజేషన్ చేస్తాము, వాళ్ళ కన్‌స్ట్రక్షన్ ఎలా బిహైండ్ చేశారనేది మీకు చూపిస్తాను చూడండి. ఇవి మోడల్స్ బ్యాక్ ఎండ్ ఇయన్వి ఒక్క నిమిషం. చార్ట్ కన్స్యూమర్.py బ్యాక్ ఎండ్ సరే. నేను ఒక మోడల్ ఇక్కడ కన్‌స్ట్రక్ట్ చేస్తాను. మీకు అర్థమైపోద్ది. క్లాసు ఇక్కడ చూడండి మెసేజ్ అని ఒక మోడల్ ఉంది. ఇక్కడ ఇట్లయితే నేను డెవలప్ చేసేసాను. ఈ మోడల్స్ డాట్ మోడల్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఇన్హెరిటెన్స్ అని. ఓకేనా? ఈ ఈ క్లాస్‌లో గాని
ఒక క్లాస్‌లో మనము ఇలా కాల్ చేస్తున్నామంటే ఇవి ఇన్‌హెరిటెన్స్ మోడల్స్ అని. ఓకేనా? ఒకసారి ఈ మోడల్ లోపలికెళ్దాము. ఈ మోడల్ లోపలికెళ్లారంటే చూడండి మన ఎన్విరాన్మెంటల్ ఉంది గదా! ఈ ఎన్విరాన్మెంటల్ ఇందాక మీకు ఓపెన్ చేశాను కదా! ఈ ఎన్విరాన్మెంటల్‌లో చూస్తే జాంగో లోపల కూడా మీకు బేస్.py అనే ఫైల్ లోపల మనకి దీనికి రిలేటెడ్ మోడల్ అనే ఒక క్లాస్ అనేది కన్‌స్ట్రక్షన్ చేసి ఉండిద్ది. ఓకేనా? ఈ క్లాస్ కూడా మళ్ళీ లాట్ ఆఫ్ దీని లోపల కూడా మళ్ళీ ఏంటంటే మనకి ఇన్‌హెరిటెన్సెస్ ఉన్నాయి. ఓకే. ఈ మోడల్ లోపల. చూడండి. ఇక్కడ కన్‌స్ట్రక్షన్‌లో చూడండి. ఆర్క్స్ అని, క్వార్క్స్ అని ఉంటాయి. ఓకేనా? ఆర్క్స్, క్వార్క్స్ అంటే మనం ఏవైతే పారామీటర్స్ పాస్ చేస్తామో ఇవి హ్యాండిల్ చేస్తాయి. ఇవేంటంటే పర్టిక్యులర్‌గా ఏంటంటే జస్ట్ లైక్ మనం ఏవైతే పారామీటర్స్‌ని పాస్ చేస్తున్నామో అవి ఇప్పటిదాకా మనం ఏంటి పారామీటర్స్ జస్ట్ ఇంటిజర్స్ ఆర్ స్ట్రింగ్స్, ఫ్లోట్స్, బూలియన్స్ వీటి మీద వర్క్ చేసాం. అవే కాదు మనం లిస్ట్ అయినా పాస్ చేయొచ్చు, డిక్షనరీనైనా పాస్ చేయొచ్చు. ఆ లెవెల్ కూడా మనం వెళ్దాము నెక్స్ట్ క్లాసెస్‌లో. ఓకే. ఎలా అనేది ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ మెథడ్‌లో ఇక్కడ థింగ్స్ అనేది అవాయిడ్ చేయడానికి రిపీటెడ్ గ్లోబల్ లుకప్స్ అని ఇవి చేయడానికి మనకి సిఎల్ఎస్ అనేది సెల్ఫ్ మనకి వాడుకుంటారు. ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ అనేది ఈ మెటా ట్యాగ్స్ ఇవి మెటా ట్యాగ్స్ ఏంటంటే మనకి చూసారా? ఈ మెటా ట్యాగ్ ముందు ఒక అండర్ స్కోర్ ఉంది. మనకి ఇది రిస్ట్రిక్టెడ్ ఏం కాదు మెటా అనేది. ఓకేనా? ఈ క్లాస్ అనేది మనకి రిస్ట్రిక్టెడ్. ఇవన్నీ కూడా చూడండి అండర్ స్కోర్ అయితే ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా అబ్స్ట్రక్షన్ ఇది అబ్స్ట్రక్షన్ ఎర్రర్ మోడల్ కాంట్ ఇనిషియేటెడ్ అంటే మనకేంటి మోడల్ క్రియేట్ చేయడానికి సమ్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి త్రో చేస్తున్నాయి. ఇవి టైప్ ఎర్రర్. ఓకేనా? దీని లోపల అయితే మనకి లాట్ ఆఫ్ ఇలా కన్స్ట్రక్షన్ అనేది చేసి ఉండేది మొత్తం ఫర్ లూప్ ఈ వైల్ లూప్స్ ఇలానే మొత్తం మాక్సిమం ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి ఫీల్డ్ ఎటరేటర్ మనం ఫీల్డ్ తీసుకుంటున్నాము అది రిలేటెడ్ టు ఆబ్జెక్ట్ ఫీల్డ్ డాట్ కాలమ్ నాట్ ఇన్ ఫీల్డ్ జనరేటర్ ఓకేనా ఫీల్డ్ జనరేటర్ అనేది ఒకటి ఉంది దాని లోపల కానీ ఫీల్డ్ కాలమ్ కానీ ఆర్ ఆర్ ఫీల్డ్ జనరేటర్ ఓకే దెన్ కంటిన్యూ క్వార్క్స్ అనేవి ఏంటంటే మనకి చెప్పాను కదా అవన్నీ కూడా డిక్షనరీ వాల్యూస్ ని మనకి ఇది హ్యాండిల్ చేస్తుంది ఓకేనా ఆర్క్స్ వచ్చేసరికేమో టపుల్స్ ని లిస్ట్ ని వాటిని హ్యాండిల్ చేస్తుంది సింగిల్ లెవెల్ ఆఫ్ వాల్యూస్ ఉండే కలెక్షన్ డేటా టైప్స్ ని హ్యాండిల్ చేస్తుంది క్వార్క్స్ వచ్చేసరికి మనకి కీవర్స్ అండ్ వాల్యూస్ ఉన్న వాటిని మనకి హ్యాండిల్ చేస్తుంది క్వార్క్స్ ఓకేనా ఇన్స్టెన్సెస్ ఇక్కడ ఫీల్డ్ రిమూవ్ ఆటో ఫీల్డ్ అండ్ ఇవి కూడా ఏంటి మనకి ఇన్స్టెన్స్ ఇక్కడే మనం కాల్ చేస్తుంది ఇది కూడా ఒక క్లాస్ యాక్చువల్లీ ఓకే ఫారెన్ కి రిలేటెడ్ ఆబ్జెక్ట్ రిలేషన్ ఇది ఒకవేళ ఏంటంటే మనకి మీరు కానీ డేటా స్ట్రక్చర్స్ తెలిసిన డేటా స్ట్రక్చర్స్ డేటాబేస్ తెలిసిన వాళ్ళు ఫారెన్ కి అంటే ఏంటి ఒక టేబుల్లో ఒక ఐడి ఒక రిఫరెన్స్ వేరే టేబుల్లో ఉన్న ఒక ఫీల్డ్ కానీ ఒక టేబుల్ కాలంలో మనం కానీ అసైన్ చేస్తే వాటిని ఫారెన్ కి రిఫరెన్సెస్ అంటాము వాటిని ఇక్కడ అసైన్ చేయడానికి ఇక్కడ కాల్ చేశారు ఓకేనా ఫారెన్ కి రిలేటెడ్ ఇక్కడ చూడండి ఫీల్డ్ క్యాష్ ఇవన్నీ కూడా సేమ్ అంటే సేమ్ ఇది కూడా ఒక క్లాసు దాన్ని అక్కడ రీకాల్ చేశారు ఓకేనా చూడండి ఇవన్నీ కూడా ఎవరికైతే జాంగో గురించి తెలిసి ఉంటుందో వాళ్ళన్ని ఇవన్నీ కూడా వాడతారు ఫీల్డ్ అని టు అని రిలేటెడ్ నేమ్ అని రిలేటెడ్ క్వరీ అని ఓకేనా లిమిటెడ్ చాయిసెస్ అని లింక్స్ అని డిలీట్ మ్యాక్సిమం వాడతారు ఎందుకంటే ఫారెన్ కీకి ఆన్ డిలీట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఈ కన్స్ట్రక్షన్ లెవెల్ కానీ మీకు కానీ వస్తే ఇలా కన్స్ట్రక్షన్స్ కానీ మీరు కానీ బిల్డ్ చేస్తే దెన్ ఓన్లీ మనకేంటంటే మనము టాప్ ఇంజనీర్స్గా ఉంటాము ఆ ఇంజనీర్స్ రోల్స్ అనేవి హైగా ఉంటాయి ఓకేనా మనకి తగ్గ శాలరీ అంటే లైక్ మీకు ఒక 20 lakhs ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి 20 lakhs శాలరీ రావాలంటే మీరు దోస్ టైప్ ఆఫ్ లెవెల్ ఆఫ్ మీరు కానీ వర్కౌట్ చేస్తే నేను యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇనిషియలైజేషన్ చేశాను చూడండి డిక్షనరీ అని ఇక్కడ డిక్షనరీ అనేది వీళ్ళు ఎక్కడా కూడా నేను ఇప్పుడు చూపించిన దాంట్లో మీకు ఎక్కడా కూడా డిక్షనరీలు కానీ ఏవి కూడా కలెక్షన్స్ ఉండవు అంతా కూడా మీకు లీనియర్ రిగ్రెషన్ సారీ లింక్డ్ లిస్ట్ ఇవి ఉన్నాయి కదా వాటి బేస్ చేసుకొని వెళ్తా ఉంటారు ఓకేనా సరే
మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మోడల్స్ గానీ, ఏవైనా కూడా ప్రతి ఒక్కటి కూడా మీరు ఈ లెవెల్‌లో మీరు గానీ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే యాజ్ ఏ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌కెళ్తారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మీన్స్ ఇలాంటి న్యూ సాఫ్ట్‌వేర్స్ దే విల్ మేకింగ్. ఓకే. ఇలాంటివి తయారు చేయటంలో వాళ్ళ వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌కి అవి ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? బికాస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. ఓకేనా? సరే. అయితే నేను ఇదైతే క్లోజ్ చేస్తున్నాను. అండ్ మాక్సిమం ఇప్పుడేంటి మనకి ఇప్పుడు దాకా ఏంటి ఇవన్నీ కూడా ప్రొడక్ట్ యాడింగ్, ప్రొడక్ట్ ఇవంతా కూడా ఉంది. ఇక్కడ ఏంటి మనకి ఆడ క్వాంటిటీ లేదు. ఒకవేళ నేను సేల్ చేస్తున్నాను ఇవి అనుకుంటే నేను గాని ఇప్పుడు సెల్ఫ్ డాట్ కౌంట్. ఓకే. కౌంట్ అనేది నేను ఇక్కడ కూడా కౌంట్ అనేది అసైన్ చేసుకుంటాను. కౌంట్. ఓకే. ఇక్కడ ఇక్కడ గాని ఇట్లా 0 పెట్టేసారు అంటే మీరు ఒకవేళ ఇక్కడ వాల్యూస్ గాని పాస్ చేయకపోతే బై డిఫాల్ట్ ఇక్కడ గాని వాల్యూస్ గాని పాస్ చేయకపోతే బై డిఫాల్ట్‌గా ఇక్కడ వాల్యూ తీసేసుకునిద్ది. కౌంట్ ఈక్వల్ టు నేను ఇక్కడ 0 పెట్టాను అంటే ఇట్లా బై డిఫాల్ట్‌గా ఆ వాల్యూ తీసుకునేది. ఒకవేళ మీరు గాని వాల్యూ పాస్ చేస్తే ఆ వాల్యూని తీసుకునిద్ది. ఓకే. ఇంకా నేను కౌంట్ అని ఇచ్చేస్తున్నాను. సారీ నేను స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. కౌంట్. ఓకే. అండ్ ఈ కౌంట్ అనేది ఉంది కదా! ఈ కౌంట్ కూడా నాకు ఎలా కావాలి అంటే ఈ రైస్ ఇలా ఉంది కదా! దీని లోపల నాకు ఇప్పుడు దీని లోపల మళ్ళీ ఇలా ఫస్ట్‌దేమో ప్రైస్ అని రావాలి నాకు. ప్రైజు అండ్ దీని లోపల ప్రైస్ వచ్చేసరికేమో ఇక్కడున్న ఈ ప్రైస్ అని ఉంది కదా! ఇక్కడ ప్రైస్ అని ఉంది కదా! ఈ వాల్యూ వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ రావాలి. ఓకే. ఇక నేను సపోజ్ 10 అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కౌంట్. ఇవన్నీ కూడా కౌంట్ అని పెట్టడం కన్నా వెయిట్ అని పెడదామా? ఇవన్నీ కూడా రైసు, ఇవి షుగర్ మీద మనం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి జీహెచ్‌టి వెయిట్ అని పెడదాము. ఓకే. వెయిట్ అని పెడదాము. హాఫ్ కేజీయా, 120 కేజెసా ఇలా వెళ్దాము. ప్రోడక్ట్ ఇప్పుడు దీన్ని మల్టీ లెవెల్‌లో మనం వెళ్దాము. తర్వాత నా యొక్క ఐడియా ఏంటంటే ఇలా మర్చెంట్ స్టోర్ ఉంది. ఈ మర్చెంట్ స్టోర్‌కి మనం ఒక స్ట్రక్చర్‌ని బిల్డ్ చేద్దాం. దీన్ని నాట్ ఓన్లీ ఒకటే ఉండవు మనకి. కొన్ని ఏంటి కేజెస్‌లో అమ్ముతారు. కొన్నిటిని గ్రామ్స్‌లో అమ్ముతారు. కొన్నిటిని ఇలా ఉంటాయి కదా! ఆర్ అదర్‌వైజ్ కొన్నేమో లీటర్స్‌లో అమ్ముతారు. ఆయిల్ గాని ఇలాంటివి. ఓకేనా? ప్రోడక్ట్ మళ్ళీ అది ఏ టైపు. ఓకే. ప్రోడక్ట్ టైప్ ఏంటి? ఆ టైపు సరే. ప్రెజెంట్ అయితే ఇట్లా ఎళ్ళిపోదాం ఫస్టు. ఇదొక నేను 120 కేజెస్ గాని నేను ఇట్లా తీసుకున్నాను. ఓకే. కేజెస్ అనేది కనపడదు. జస్ట్ 120 కేజెస్ ఇట్లా అయితే ఉంది. ఇలా అయితే మనకి మళ్ళీ దీని లోపల ఓకే. మనకి స్ట్రక్చర్డ్ అనేది ఇలా రావాలిప్పుడు. ఓకేనా? దానికి మనం ఏం చేయాలి ఇప్పుడు సేమ్ లెవెల్ ఇక్కడ గాని ఇలా అయితే ప్రోడక్ట్ ఇక్కడ ప్రైస్ రాకూడదు. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయాలి మళ్ళీ ఇక్కడ సెల్ఫ్ డాట్ వెయిట్ సారీ మనకి ప్రైస్ అని వచ్చింది కదా! ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీనికి కూడా ఫస్ట్ ఎంప్టీ తీసుకోవాలి. ఓకే. ఇలా పాస్ చేసినా ఓకే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఈ లెవెల్‌లో వెళ్దాము. మీకు తర్వాత ఏంటంటే యాక్చువల్లీగా ఇక్కడ చెక్ చేసినట్టే ఈ నేమ్ గాని ఉందా? లేదా? ఉంటే ఏంటి? అనేది చేయాలి యాక్చువల్లీగా. ఓకేనా? ఓకే. సరే. ఎంప్టీ ఆహ్, ప్రొడక్ట్ డాట్ నాట్ నన్
స్టోర్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం రాశానంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఎంప్టీగా క్రియేట్ చేశాను. ఇక్కడ ఎంప్టీగా క్రియేట్ చేశాను అంటే ఏంటి, డైరెక్ట్ ఇది ఇక్కడికి రావాలి యాక్చువల్లీ. ఓకేనా? ఇఫ్ నాట్ ఇన్ ప్రోడక్ట్ దెన్ ఇట్ విల్ కమ్ డైరెక్ట్లీ టు దిస్. ఓకే, దానికన్నా ముందు. ఓకే, ఇఫ్ ఈ ప్రోడక్ట్ అనేది, ఇప్పుడు ప్రోడక్ట్ నేమ్ అనేది ఉంది కదా, ఈ ప్రోడక్ట్ నేమ్లో కానీ ప్రోడక్ట్ గ్రేడ్ కానీ లేదు అంటే ఆ గ్రేడ్ని యాడ్ చేసుకోమని ఇక్కడ చూస్తున్నాను. ఓకేనా? అండ్ ఇది చూడండి, ఆ ప్రోడక్ట్ గ్రేడ్ని యాడ్ చేసుకొని ఈ ఎంటీగా నేను అసైన్ చేయాలి. ఇది కూడా ఎంటీగా పెట్టాలి. ఓకే, ఓకే, ఇది ఇది ఓకే. దెన్ దీంట్లో పెద్ద ఏం అక్కర్లేదు నాకు తెలిసి, ఇంత చేయనక్కర్లేదు, మీకు కూడా క్లమ్జీ అయిపోయింది. దెన్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ లెవెల్లో వెళ్ళిపోతాను, మీకు అప్డేషన్ లెవెల్లో మీకు చూపుతాను ఇది ఏంటి అనేది. ఓకే, ఒక్క సెకండ్, 1 మినిట్. సరే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా అయితే నేను ఉంది కదా. ఉమ్, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేను వెయిట్ అనేది మనం అడిషనల్గా ఇంకొకటి యాడ్ చేయాలి. దాని యొక్క ప్రైస్ అండ్ వెయిట్ వచ్చేసరికి 120 గ్రామ్స్. 120 గ్రామ్స్ కాదు, కేజీ. ఇదైతే నేను ఇంటీజర్ ఇస్తాను. ఓకే, ఎందుకంటే ఇంటీజరు మనకేంటంటే ఇది ప్రోడక్ట్ అమ్మినప్పుడు మనకి తెలియాలి కదా, ఎంత అమౌంట్, ఎంత వెళ్ళిపోయింది, ఎంత ఉంది అనేది. ఓకే, ఎంత అమౌంట్ వచ్చింది మనకి ప్రోడక్ట్. ఓకే, నేనైతే ప్రోడక్ట్ 1, 2 ఇంతవరకు ఉంచేస్తున్నాను. అండ్ ప్రోడక్ట్ వ్యూ కూడా ఉంచుతున్నాను, రిమూవ్ అనేది పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఏంటంటే నేను సెల్లింగ్ చేస్తున్నాను. ఓకే, సెర్చ్ ప్రోడక్ట్ ఇవన్నీ తర్వాత సంగతి. మనం నా టార్గెట్ సెల్లింగ్ ప్రోడక్ట్. ఓకే, ఈ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ ఏంటి మనకి గ్రేడ్ క్వాంటిటీ అనేది ఇచ్చేస్తాను. ఓకే, గ్రేడ్ క్వాంటిటీ అనేది ఇచ్చేసినాక ఏ గ్రేడ్ కావాలి ఏంటి అనేది. ఓకే, దెన్ బేస్డ్ ఆన్ క్వాంటిటీ అదంతా కూడా ఇక్కడ వచ్చింది.
మళ్ళీ మనకి ఏమవ్వాలి యాక్చువల్లీగా అప్డేట్ అవ్వాలి. ఇక్కడ అప్డేషన్ జరగాల యాక్చువల్లీ. చూడండి ఇక్కడ మన స్టోర్‌లో ఆ ప్రోడక్ట్ ఉందా లేదా? ప్రోడక్ట్ నేమ్ చెక్ చేసుకున్నాడు. ఓకే. సెల్ఫ్ డాట్ ప్రోడక్ట్ నేమ్ గ్రేడు, క్వాంటిటీ, స్టోర్, ప్రోడక్ట్ నేమ్. ఓకే. గ్రేడ్ అండ్ ప్రోడక్ట్ నేమ్ ఆఫ్ గ్రేడ్, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఓకే. ఓకే. టోటల్ ప్రైస్ అనేది ఇచ్చేసాడు. ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ ప్రైస్ ఉంది, ఇదంతా ఉంది, ఇక్కడ క్వాంటిటీ ఉంది. ఓకే. మనం ఏంటి ఇక్కడ ప్రైస్ తీసుకుంటున్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలి? మన యొక్క క్వాంటిటీని వెయిట్‌ని తీసుకోవాలి. అంతేనా? మన వెయిట్ క్వాంటిటీ మైనస్ ఇంత తీసుకుంటే మన యొక్క స్టోర్‌లో ఎంతుంది? ఒకసారి నేను లాస్ట్‌లో వ్యూ ప్రోడక్ట్ ఉంది కదా! అది కూడా వ్యూ ప్రోడక్ట్ తర్వాత చేద్దాం. ఒక ప్రోడక్ట్ 2 డాట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండ్ రైస్ 1 నాకు 5 కేజెస్ అనేది నేను ఇస్తున్నాను. ఓకేనా? తర్వాత వ్యూ ప్రొడక్ట్స్ అనేది చూద్దాము. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ఇవి 2 యాడ్ ప్రొడక్ట్స్ చేసాం కదా! యాడ్ చేసినప్పుడు ఏంటి? ఓకే. యాడ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ప్రోడక్ట్ 2. ఓకే. సెకండ్ ప్రోడక్ట్ 2. ఓకే. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. ఓకే. చూసారా? ఫస్ట్ రైస్ 1 లోపల మనకి ప్రైస్ అనేది ఎంతుంది? 10 రూపీస్ అండ్ వెయిట్ 120 కేజెస్. ఓకే. ఇక్కడ మనం ఏంటి సెల్లింగ్ అనేది చేసేసాం. చేసినాక మళ్ళీ వ్యూ ప్రోడక్ట్ చూద్దాం అనుకున్నాము. రైస్ ప్రైస్ 10 రూపీస్, వెయిట్ అనేది 115. అవునా? ఓకే. ఇది బానే ఉంది. సపోజ్ నేను ఇక్కడ గాని మనకుంది 120. సపోజ్ నేను గాని ఇక్కడ 125 ఇచ్చాను. మనకేంటి నార్మల్‌గా ఇది మ్యాథమెటికల్ ఆపరేషన్ కాబట్టి -5 ఇచ్చిద్ది. ఎక్కడన్నా కూడా స్టోర్‌లో ఒకవేళ క్వాంటిటీ గాని లేదు అంటే ఏం జరిగిద్ది అక్కడ మనకి? అంత క్వాంటిటీ లేదు అని చెప్పాలి కదా మనకి. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ఇంకా? దీని లోపల ఒకవేళ ఆ ప్రోడక్ట్ గాని ఉంటే క్వాంటిటీ కానీ మనకి గ్రేటర్ దాన్ ఉంటేనే మనకి ఇఫ్ స్టోర్ గ్రేడ్ వెయిట్ క్వాంటిటీ ఆటోమేటిక్‌గా దెన్ అవైలబుల్ అప్పుడే మనకి ఇదంతా కూడా వర్కౌట్ అవ్వాలి. ఓన్లీ కేజెస్ అవైలబుల్. ఓకే. ఎంత అవైలబుల్‌గా ఉందనేది ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాము. చూడండి. ఇక్కడ ఇక్కడేంటి మనం ఇక్కడ ప్రింట్ చేయలేదు దీన్ని. అది రిటర్న్ చేస్తున్నాము. ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం కదా! ఇక్కడ మనం ఒకసారి ప్రింట్ రాద్దాము. మీకు అర్థమైద్ది. ప్రింట్ ఆఫ్ ఓకే. ఓకే. ఇక్కడ చూడండి. ఓన్లీ 120 కేజెస్ అవైలబుల్. దట్స్ వై ఇక్కడ చూడు ఆపరేషన్ అయితే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఆపరేషను? ఇక్కడ ఇది ఎల్స్ కండిషన్‌లో రాయలేదు కాబట్టి జరుగుతుంది. మనం గాని ఇది ఎల్స్ కండిషన్‌లో రాస్తే దెన్ ఇట్ వోంట్ వర్క్. మనకి పాత రిజల్టే వచ్చిద్ది. ఏదైతే ఉందో అదే వచ్చిద్ది. చూడండి ఓన్లీ కూడా 120 కేజెస్ అవైలబుల్‌గా ఉంది. మనం ఇచ్చింది కూడా చూడండి. కస్టమర్ నీడ్స్ ఇది కూడా నేను ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి. ఓకే. 125 ఓకేనా? ఇక్కడే ఇంకెంత కావాలి అనేది కూడా ఇస్తే బెటర్ కదా! క్వాంటిటీ మన కాడ ఉన్న క్వాంటిటీ కాకుండా. ఓకే. ఈ స్టోర్ అండ్ వెయిట్ మైనస్ అండ్ ఇది ఇచ్చేసాము అంటే దెన్ ఇప్పుడు గాని చూడండి. ఇక్కడ చూడండి. కస్టమర్ నీడ్స్ 5 కేజీస్ ఎక్స్‌ట్రా. ఓకే.
ఎక్స్ట్రా 5 kgs. ఓన్లీ 120 kgs అవైలబుల్. కస్టమర్ అనే వాళ్ళకి నీడ్ ఎక్స్ట్రా 5 kgs అయితే కావాలి. ఓకేనా? దెన్ మనకేంటి ఇప్పుడు వాలిడేషన్స్ కూడా మనకి ఓకే. సరే, ఒకవేళ ఇక్కడ మనం వాలిడేషన్స్ మరి క్రాస్ వెరిఫై చేయాలి అంటే ఎట్లా? ఇక్కడ ఇచ్చేటప్పుడే మనకి ప్రైస్ ఇంటీజర్ డిక్లరేషన్ ఓకే. జస్ట్ ఇక్కడ ఇచ్చే డేటా ఉంది కదా, ఇక్కడ ప్రైస్ అనేది ఉంది కదా, ఈ ప్రైస్ కి కాలమ్స్ ఇచ్చి ఇక్కడ మనం కానీ ఇంటెంట్ రాసామంటే ఇది ఓన్లీ కూడా ఇంటీజరే తీసుకునింది. ఇది డెసిమల్ ఫ్లోట్ వాల్యూ ఇద్దాము. ఫలో 80 ఫ్లోట్ వాల్యూ. ఈ వాల్యూస్ ఓన్లీ కూడా ఇంటీజర్ వాల్యూస్నే ఇంకా అలౌ చేస్తే చూడండి. మనకి కావాల్సింటే ఇక్కడ ఇవి కానీ నేను కానీ కొటేషన్స్ పెట్టేస్తాను అంటే మనకి ఎర్రర్ త్రో చేస్తే చూడండి. చూడండి, నాన్ సపోర్టు ఇన్స్టెన్స్ మీకు కొంచెం ఇది చేస్తాను. ఓకే, ట్రేస్ వేక్ చూడండి. ఓకేనా? లైన్ నెంబర్ 65, లైన్ నెంబర్ 40 అనేవి మనకి ఏంటంటే ఇవన్నీ కన్స్ట్రక్షన్లో. ఓకేనా? సెల్లింగ్ ప్రోడక్ట్ ఇవన్నీ కూడా ఏంటి క్వాంటిటీ దగ్గర ఇవన్నీ కూడా మనకి ఎర్రర్స్ వచ్చినాయి. ఎందుకంటే మనం ఏంటి క్వాంటిటీ అనేది మనం మల్టిఫికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయలేవు కదా, ఆపరేషన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. దట్స్ వై. ఓకేనా? ఎనీ డౌట్స్, ఎనీథింగ్ లైక్? సరే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఎడిట్ ప్రోడక్ట్ అయిపోయింది, మనకి రిమూవ్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది, కీ అప్డేట్స్ అయిపోయినాయి. ఓకేనా? అండ్ ఆల్సో వ్యూ ప్రోడక్ట్ అయిపోయింది, అండ్ సెల్లింగ్ ప్రోడక్ట్ కూడా అయిపోయింది. ఓకే. దెన్ దెన్ ఇక్కడ చూడండి, ఇనిట్ కన్స్ట్రక్షన్ లెవెల్లో మనం ప్రైస్ డిసైడ్ చేసాము. ఓన్లీ కూడా మనకి వెయిట్ అనేది ఎప్పుడు కావాలి, ఓన్లీ అన్నిటిలో మనం వెయిట్ ఇవ్వనక్కర్లేదు కదా. యాక్చువల్లీ మనకి ఏంటి ఇక్కడ యాక్చువల్లీగా ఇక్కడ చూడండి, అన్వాంటెడ్గా మనం ఏంటి క్లాస్ లోపల ఏవేవి పాస్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఏంటి అనేది చూడండి. మన అన్వాంటెడ్గా యాక్చువల్లీగా ఎవ్రీ టైం కూడా ఆబ్జెక్ట్ని కాల్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎన్ని పాస్ చేస్తున్నాము. ప్రోడక్ట్ యాడింగ్కి ఏమేమి కావాలి యాక్చువల్లీ మనకి? ప్రోడక్ట్ యాడింగ్కి జస్ట్ నేము, గ్రేడు, ప్రైస్ ఉంటే చాలు. ఓకేనా? వెయిట్ ఎక్కర్లేదు కదా. వెయిట్ ఎందుకు? వెయిట్ ఎప్పుడు కావాలి? వెన్ ద కస్టమర్ బయ్యింగ్ అప్పుడే కదా మనకు కావాల్సింది. అవునా? మరి ఇంక ఇప్పుడు ఇక్కడ వెయిట్ ఎక్కర్లేదు కదా. అవును కదా? సరే, ఎక్కడ కావాలి మనకి? ప్రోడక్ట్ ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడ కదా మనకు కావాల్సింది. ఇక్కడ క్వాంటిటీ, సారీ వెయిట్, వెయిట్ దీని రిలేటెడే కదా. సారీ, ఇక్కడ ఇక్కడ మనము గ్రేడ్, క్వాంటిటీ
ఇక్కడ కరెక్ట్‌గానే ఇది ఇచ్చింది. నేను అబ్జర్వ్ చేయలేదు యాక్చువల్లీ. నేను అక్కడ వెయిట్‌నే నేను కాలిక్యులేట్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చూడండి ఒకవేళ నేను గాని క్వాంటిటీ అనేది ఇక్కడ గాని ఇప్పుడు ఇలా అయితే ఇక్కడ నేను ఇవి తీసేస్తాను. ఇక్కడ చూడండి నేను 125 గాని ఇక్కడ గాని పాస్ చేశాను అంటే ఇక్కడ నేనేం చెప్పాను? క్వాంటిటీకి ఓన్లీ కూడా ఇంటీజర్స్‌నే అలౌ చేయమని చెప్పాను. ఇక్కడ చూడండి అన్‌సపోర్టెడ్ ఇన్ ఇన్‌స్టెన్సెస్ క్వాంటిటీ అనేది. ఓకేనా? ఎందుకంటే మనకేంటి ఇవేవి కూడా ఇప్పుడు ప్రెజెంటు ఇవి మనకి ఏంటంటే లెవెల్ ఆఫ్ పెరిగే కొద్దీ మనకేంటంటే మొత్తం కూడా డేటా అలౌ చేస్తుంది గానీ, ఇక్కడ ఏంటంటే కన్‌స్ట్రక్షన్‌లో మనం ఇట్లా పెట్టేసామంటే అవి నాట్ అలౌడ్ డేటా. ఓన్లీ కూడా ఇంటీజర్ లెవెల్‌లోనే మనకి వర్కౌట్ అవుతాయి. ఓకేనా? సరే. అది పక్కన పెట్టేయండి ఇక్కడ. ఇక్కడ చూడండి మనకి. ఇలా గాని ఫస్ట్ వస్తే మనం ఏం చేయాలి ముందు డేటాని చెక్ జేసుకోవాలి కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్. వాట్ ఈస్ ద డేటా? డేటా విచ్ టైప్ ఆఫ్ డేటా ఈస్ కమింగ్ అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం కంట్రోల్ పెట్టినా కూడా ఆ డేటా అనేది తీసుకుంటుంది. మనకి ఎర్రర్ ఎక్కడ వస్తుందంటే ఓన్లీ కూడా ఈ గ్రేటర్ థాన్, లెస్ థాన్ చేసేటప్పుడు కూడా మనకి వస్తుంది ఎర్రర్. ఓకే. ఈ వెర్షన్స్ పెరిగే కొద్దీ ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ కూడా పైథాన్ అనేది అలౌ చేసేస్తుంది మనకి. కొన్ని మీకు 3.25 ఈ లెవెల్‌లో అయితే మీరు కంట్రోలింగ్ గాని 3.6 7 ఐ థింక్ మేము ఇట్లా కంట్రోల్ చేసేవాళ్ళము. దెన్ ఇప్పుడేంటంటే లోపల ఎక్కడైతే మ్యాథమెటికల్ ఆపరేషన్ జరుగుతుందో అక్కడ మీకు వస్తుంది. ఓకే. దెన్ ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా అంటే జస్ట్ లైక్ కాస్ట్ ఆపరేషనే. ఓకే. ఇఫ్ టైప్ ఆఫ్ క్వాంటిటీ గాని ఈజ్ అయితే దెన్ quantity should be number. Okay. And also if grade is non type of a string, return grade should be string. Okay. ఇక్కడ చూడండి ఇది తప్పుగా ఇచ్చింది. టైప్ ఆఫ్ అని రావాలి మనకి. ఇది కొన్ని ఎట్లానే గ్రామటికల్ మిస్టేక్స్ అనేవి సమ్ కోడింగ్ మిస్టేక్స్ ఇది ఇంకా లెర్నింగ్ స్టేజ్ లోనే ఉంది. దట్స్ వై ఇట్స్ గివింగ్ సమ్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే. ఇప్పుడు చూడండి నేను కానీ ఇప్పుడు కానీ ఇట్లా ఇచ్చాను కదా ఇక్కడ. ఇది సపోజ్ నేను కానీ ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాను అంటే ఫస్ట్ లెవెల్లో ఏంటి మనం ఫస్ట్ ఇది చెక్ చేయమన్నాము. ఫస్ట్ ఇది చెక్ చేసుకునేది సెల్లింగ్ ప్రోడక్ట్. ఓకే. ఇవన్నీ కూడా రిటర్న్ కదా మనం ప్రింట్ రాద్దాము. దెన్ మీకు ఆర్ అదర్వైజ్ మనం ఏంటంటే ఆ లెవెల్లో కింద ఆబ్జెక్ట్ లెవెల్లో మెథడ్ను కాల్ చేసినప్పుడు అక్కడ రాయాలి. మనం అక్కడ రాయలేదు కాబట్టి నేను ఇక్కడే రాస్తున్నాను ఈ లెవెల్లోనే. ఓకే. దెన్ ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం చూడండి. క్వాంటిటీ షుడ్ బి నెంబర్ అండ్ గ్రేడ్ షుడ్ బి స్ట్రింగ్. ద ఫస్ట్ థింగ్ ఏం చెక్ చేసుకుంది? క్వాంటిటీని చెక్ చేసుకుంది. ఓకే. అండ్ ఇవన్నీ కూడా ఇంకేమవుతాయి మనకి ఇప్పుడు యాక్చువల్లీగా ఇవన్నీ కూడా మనకేంటి వర్క్ అయినాయి. ఆటోమేటిక్గా ఏంటంటే ఇఫ్ కండిషన్ ఇక్కడ మనకి మనం ఏం పెట్టాలంటే ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఏంటంటే టైప్ ఆఫ్ ఇది స్ట్రింగ్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఆర్ ఈజ్ నాట్ ఎ స్ట్రింగ్. ఓకే. ఇక్కడ ఈ ప్రోడక్ట్ నేమ్ ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే ఇక్కడ సరే ఇప్పుడు ఇవి లేకుండా ఒకసారి చూడండి. జస్ట్ మనకి కూడా వర్క్ అయిపోయింది. ఎందుకని వర్క్ అయిపోయింది ఇక్కడ? ఇక్కడ మనం ఏంటి ఆ ప్రోడక్ట్ అనేది ఐడెంటిఫై కాల యాక్చువల్లీ. ఆ ప్రోడక్ట్ అనేది ఐడెంటిఫై అయితే ఇక్కడ అది దానికి కూడా అర్థమయ్యేది. ఓకేనా? ఇక్కడ రైస్ 1 అనేది ఇచ్చేద్దాము ఒకసారి. ఇక్కడ ప్రోడక్ట్ ఇక్కడ 1 అనేది ఇచ్చాము. ఇక్కడ మనకి ఇంకొకటి వచ్చింది. ఏమొచ్చింది ఎర్రరు? ఒకవేళ ఆ ప్రోడక్ట్ లేకపోతే ప్రోడక్ట్ లేదు అని చెప్పాలా? కస్టమర్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఇక్కడ ఏంటి లేని ప్రోడక్ట్ 1 అనేది ఇచ్చాను. అవునా? 1 అనేది ఇచ్చినప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఇఫ్ లెవెల్ లోపల ప్రోడక్ట్ గాని స్టోర్ లోపల ఉందా లేదా అని చెక్ చేసుకుంది. లేదు ఇఫ్ కండిషన్ కూడా ఎగ్జిక్యూట్ కాల. ఓకే.
మరి ఎగ్జిక్యూట్ కాలేదు. మరి మనకేం రావాలి యాక్చువల్లీగా ఇది రావాలి. యాక్చువల్లీ ఏమైంది అక్కడ కీ అనేది న్యూమరిక్ అయింది. కీ అనేది అసలు ఆల్వేస్ మనకి ఏముండాలి? స్ట్రింగ్ ఉండాలి. అవునా? దట్స్ వై. మనకేంటి ఇక్కడ రిటర్న్ వాల్యూస్ మనకి పాస్ చేసుకోవాలి యాక్చువల్లీ. అప్పుడు మనకి ఇక్కడ ఎగ్జిట్ అయిపోద్ది మనకి అక్కడ నుంచి. ఆర్ అదర్‌వైజ్ ఏంటంటే మనకి మొత్తం కూడా వర్కౌట్ అయిపోద్ది. రిటర్న్ మీరు గాని రాయలేదు అంటే మనకి ఎవ్రి లైన్ కూడా మళ్ళీ క్రాస్ వెరిఫై ఆ ఇఫ్ కండిషన్స్ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకునిద్ది. ఓకేనా? సరే. ఇక్కడ నేనైతే రిటర్న్ రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను నేను చెప్పాను కదా! రిటర్న్ ఎందుకు రాయాలి అంటే మన యొక్క ఫంక్షనాలిటీ ఇక్కడితో ఎగ్జిక్యూషన్ ఆగిపోవాలి కాబట్టి నేనిక్కడ ఏం రాస్తున్నాను? రిటర్న్ రాస్తున్నాను. మరి ఇవి ఎలా ప్రింట్ అవుతాయి అంటే జస్ట్ మీరు కింద ఇక్కడ మీ యొక్క ఆబ్జెక్ట్‌ని కాల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ కాడ మీరు ఇక్కడ గాని ఇచ్చారు అంటే ప్రింట్ ఆఫ్ ఏంటి రిజల్ట్ క్లోజ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు గాని చూస్తే ఫస్ట్ లెవెల్‌లోనే అది జస్ట్ క్వాంటిటీ అనేది నంబర్ ఉండాలని చెప్పేసింది. ఓకే. ఓకే. క్వాంటిటీ నంబర్ ఉంది. నేనిక్కడ కూడా నంబర్ పాస్ చేస్తున్నాను. ఓకే. అండ్ చూడండి గ్రేడ్ షుడ్ బి ఇంటీజర్ బికాస్ ఆఫ్ ఇట్స్ షుడ్ బి ఇంటీజర్ ఆల్వేస్ ఇవి అన్నీ కూడా మనకి ఇంటీజర్సే మనకి కీస్ అన్నీ కూడా మనకి ఇంటీజర్స్ ఉండవు. ఓకే. అండ్ ఆల్సో మనకి లేని ప్రోడక్ట్ నేను ఇస్తాను. ఓకే. ఇప్పుడు గాని ఇక్కడ నేను గ్రెయిన్స్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి గ్రెయిన్స్ నాట్ ఫౌండ్ ఇన్ ద రైస్. ఓకే. రైస్‌లో ఈ స్టోర్స్ ఇన్ ప్రోడక్ట్ నేమ్ అండ్ ఇక్కడ చూడండి ఈ ప్రోడక్ట్ నేమ్ అనేది యాక్చువల్‌గా మనం ఐటెమ్ అని చెప్పుకున్నాము. ఓకేనా? ఆ ఐటెమ్ అనేది దాని లోపల లేదు అని చెబుతుంది. ఓకేనా? ఐ థింక్ మీకు అర్థమైందనుకుంటాను. క్లాస్ ఇదంతా కూడా నాకు తెలిసి ఇది మీకు క్లమ్జీగా ఉండిద్ది. కొంచెం మళ్ళీ ఇది రివిజన్ చేయండి. ఒకసారి ఇది మొత్తం కూడా ఇది గాని మీకు అర్థమైంది అంటే మీకు బ్యాక్ ఎండ్ స్ట్రక్చర్డ్ ఆల్మోస్ట్ మీకు అర్థమైపోద్ది. మీరు ఇది గాని చూసిన తర్వాత ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్ ఫ్లాస్క్ అని ఉండిద్ది మనకి పైథాన్ ఉపయోగించి ఫ్లాస్క్ ఉండిద్ది. జాంగో ఉండిద్ది. అండ్ ఫాస్ట్ ఏపీఐ ఉండిద్ది. ఫస్ట్ డేటాబేస్ కనెక్షన్ చూడండి. దాని కనెక్షన్ అయిపోయినాక సమ్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాయండి. ఆ ఎస్‌క్యూఎల్ క్వెరీస్‌తో మీరు ఇంప్లిమెంటేషన్ చేసి జస్ట్ డేటాని యాడ్ చేయటం, డిలీట్ చేయటం పైథాన్ ఉపయోగించి చేయండి. ఆర్ అదర్‌వైజ్ వితౌట్ ఆ ఫ్రేమ్‌వర్క్స్ లేకుండానే మీరు చేయొచ్చు. జస్ట్ మైఎస్‌క్యూఎల్ ఆర్ డీబీఎస్‌క్యూఎల్ ఏదో ఒకటి కనెక్షన్ తీసుకోండి. దానికి కనెక్ట్ అయిపోయి ఒక టేబుల్‌ని క్రియేట్ చేసి ఓకే. ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసి ఆ డేటాబేస్ టేబుల్స్‌ని క్రియేట్ చేసి దాని లోపలికి డేటాని ఇన్సర్ట్ చేయటం, గెట్ చేయటం, డిలీట్ చేయటం. ఏ ఫార్మాట్‌లో డేటా మీరు గెట్ చేస్తున్నారు? ఏ ఫార్మాట్‌లో మీరు డేటాని డిలీట్ చేస్తున్నారు? ఏ ఫార్మాట్‌లో? ఓకే. సేమ్ ఈ జనరల్ స్టోర్ లెవెల్‌లోనే మనం ఏంటంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్దాం. మనం ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం నాని అనే నేమ్ మీద చేస్తున్నాను కాబట్టి ఒకవేళ యొక్క ఈ జనరల్ స్టోరు మల్టీ లెవెల్ కాబట్టి తర్వాత ఏంటంటే వాళ్ళేంటంటే దాన్నేమంటారు? ఇప్పుడు మనకి డీమార్ట్స్ ఇట్లాంటి స్టోర్స్ చేశారు. డీమార్ట్స్ అలాంటి స్టోర్స్ చేసినప్పుడు ఏంటి? దాని కింద ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్‌కంటూ మనకి ఉండాలి. ఓకేనా? ఇక్కడేంటంటే మీరు జస్ట్ ప్రతి ఒక్క ఇక్కడ ఐటెమ్ అని పెట్టాను కదా! ఇక్కడ ఇదంతా కూడా ఒక కాలమ్ నేమ్ అనుకోండి. ఓకే. ఈ కాలమ్ లోపల మళ్ళీ ఫీల్డ్స్ లాగా మీరు నంబర్ ఆఫ్ కాలమ్స్ మళ్ళీ. ఓకే. ఒక టేబుల్ తీసుకున్నారు. టేబుల్‌లో కాలమ్స్ అనుకోండి. అలా. ఇదొక టేబుల్ అనుకుంటే ఈ టేబుల్ లోపల మళ్ళీ ఫారెన్ కీతో మళ్ళీ ఇంకొక రిఫరెన్స్ టేబుల్. ఇవి కాలమ్స్ అనుకోండి. ఓకేనా? ఇది కాలమ్ ప్రైస్ దాని వాల్యూ. ఇది కాలమ్ నేమ్ దాని ప్రైస్. ఓకేనా? రైస్ అనేది ఒక టాప్ లెవెల్‌లో ఒక టేబుల్ అనుకుంటే ఓకే. ఇది రైస్ 1 అనే ఇంకొక టేబుల్ అనుకుంటే ఆ టేబుల్ లోపల ఇవి ఇలా. ఓకేనా? ఇవి కాలమ్స్. మీకిలా ఉన్నాయి. సేమ్ అలా మీరు జస్ట్ అట్లా ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా?
ఇమాజిన్ చేసుకొని ఎలా డేటా అనేది మనకి వస్తుంది డేటాబేస్ నుంచి ఎలా ఇన్సర్ట్ చేస్తున్నాము డేటాబేస్లోకి. ద మోస్ట్ మీరు డేటా ఫ్లోయింగ్ అనేది నేర్చుకున్నారంటే మీకు ఈజీగా అర్థమైంది. ఆ తర్వాత మీరు కాన్సంట్రేషన్ చేయండి. మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు? యాజ్ ఎ డెవలపర్, మీరు ఫుల్ స్టాక్ అయితే ఈ మాత్రం డేటా ఫ్లోయింగ్, డేటా అండ్ ఆ ఫ్రేమ్వర్క్ మీద మీరు బాగా శ్రద్ధ తెచ్చుకోండి. ఇంక చాలు. ఆర్ అదర్వైజ్ మీరు డేటా లైక్ ఇంజినీర్ లెవెల్ వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే సాఫ్ట్వేర్ ఇంజినీర్ లెవెల్ ఇలాంటి వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. అల్గారిథమ్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ వీటిని బేస్ చేసుకొని మీరు హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. లైక్ ఇప్పుడు ఈ డిక్షనరీని నేను ఇనిషియలైజేషన్ చేయలేదు, చేయకుండా మీరు ఆ వాటిని ఉపయోగించుకొని సేమ్ లింక్డ్ లిస్ట్, క్యూస్, ఈ సెర్చింగ్ ఆపరేషన్స్ వీటన్నిటి మీద మంచి గ్రిప్ తెచ్చుకొని ఇలాంటి ఎగ్జాంపుల్స్ పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే రాబోయే రోజుల్లో మల్టిపుల్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ కానీ మల్టిపుల్ ఆఫ్ ఏఐస్ కానీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఇంజనీర్సే కావాలి మ్యాక్సిమం వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే. దాన్ని బట్టి మీరు విచ్ ఈస్ ద బెస్ట్, మీకు ఏది సూటబుల్ అనేది మీకు తెలుసు. నేను ఇంతవరకు అండర్స్టాండ్ చేసుకోగలను అంటే అంతవరకు మీరు నేర్చుకొని దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండండి అంతే. ఎవరు ఎంత సంపాదిస్తున్నారనేది మీరు ఫస్ట్ స్ట్రెయిన్ అవ్వద్దు. మీకు ఎంతవరకు అర్థమయ్యి దాని మీద స్ట్రాంగ్గా ఉండగలను అంటే దాన్ని అంతవరకు ఉండండి. నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళొద్దు. ఆ తర్వాత జాబ్ తెచ్చుకొని జాబ్లో మీరు సెటిల్ అయ్యాము దీంట్లో ఓకే అనుకున్నాక దెన్ మీరు ఇంకొక అప్పుడు కాన్సన్ట్రేషన్ చేయండి మోర్ లెవెల్గా. దెన్ ఆ తర్వాత మీరు డెవలప్ అవ్వడానికి ఆర్ అదర్వైజ్ అనదర్ కంపెనీలో మీరు మీకున్న గోల్ పెట్టుకోండి. అప్పుడు ఈ రోల్ మనం వెళ్దాము, ఇంత ప్యాకేజీ ఇది ఇది అని పెట్టుకొని అప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా కూడా మీరు యూట్యూబ్లో చేసేయండి కామెంట్స్. ఐ విల్ వన్స్ లుక్ ఎట్. ఓకే, ఏమైనా అర్థం కాకపోయినా ఐ విల్ రిపీట్ ద క్లాస్. ఓకే, యా, బాయ్.